Waiting for cinema chance. Waiting for cinema chance. Waiting for cinema chance. హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెయిటింగ్ ఫర్ సినిమా ఛాన్స్. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్గా చేశారు ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీలో. సో ఆయన పేరు వచ్చేసి మార్క్. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీరు ఈ మూవీలో యాక్ట్ చేశారు కదా ఫ్రెండ్ క్యారెక్టర్గా, హీరో గారితో మీకు బాండింగ్ ఎలా ఉండేది? హీరో గురించి చెప్పాలంటే ఫస్ట్ డే రోజు టేక్లో నేను 3 టేక్స్ తీసుకున్నా. 3 టేక్స్ వర్కౌట్ కాలేదు డైలాగు. అప్పుడు బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తీసుకొని సార్ నన్ను కారవ్యాన్లోకి పిలిచి కారవ్యాన్లో నాకు ఫుడ్ పెట్టించి నాతో బాగా మాట్లాడి ఫ్రీగా ఫీల్ అయ్యేట్లు చేశారు. కారవ్యాన్ మాత్రం భలే ఉందండి. లోపల టీవీ అంతా సెటప్ సోఫాలా ఉంది. కారవ్యాన్ నాకు అప్పటి వరకు నేను చూడలేదు. కారవ్యాను హీరో ద్వారా నేను చూశాను. సో హీరో గారు ఫ్రెండ్లీగా ఉంటారు, మనకు ఫుడ్ బాగా పెడతారు. హీరో గారితో నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం అనుకోండి. సూపర్ సార్, సూపర్. మీరు చెప్పేది వింటుంటే ఒక రకంగా మంచి ఫీల్ వస్తుంది, గుడ్ ఫీలింగ్ వస్తుంది హీరో గారి గురించి. ఓకే సార్, మీరు ఈ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? అంటే నేను ఇంతకుముందు ఒకటి హైన్స్ కెచప్ అనే ఒక యాడ్ చేశాను. ఆ యాడ్ చూసి డైరెక్టర్ సార్ నన్ను పిలిచి ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు చాలా కష్టపడ్డాను, యాడ్స్ చేశాను. అది ఇప్పుడు ఫలితం ఇచ్చింది. మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లా నాకు వచ్చింది. సూపర్ సూపర్. ఒక యాడ్ నుంచి ఒక పెద్ద డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దొరకడం అంటే పెద్ద మాట. అది ఇన్స్పిరేషన్గా ఉంది సార్. ఇన్స్పిరేషన్గా ఉంది ఈ స్టోరీ వింటుంటే. ఓకే సార్. సార్, ఇప్పుడు మీరు ఆ డైరెక్టర్తో మీకు ఎలా ఉండేది? ఆ డైరెక్టర్ మీకు ఎలా ఇచ్చేసే ఛాన్స్? అదే డైరెక్టర్ గారు చాలా మంచివారు. నాకు మంచి మంచి సీన్స్ పెట్టారు. నేను చాలా టేక్స్ తీసుకునేటప్పుడు సీన్స్ కట్ చేసి యాంగిల్స్ చేంజ్ చేసి నాకు డైలాగ్ సింప్లిఫై చేశారు. చాలా మంచివారు డైరెక్టర్. సార్, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్తారా? మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమొస్తుంది, ఎలా చేస్తున్నారు? నా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అంటే నేను హీరోగా నటిస్తున్నా. అందులో ఈ సినిమాలో హీరోయిన్ ఆ సినిమాలోకి తీసుకుంటున్నాము. అలా నెక్స్ట్ మూవీ వస్తుంది. డైరెక్టర్ పేరు వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు. నిజం, ప్రశాంత్ నీల్ గారితో నేను హీరోగా ఓ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. అది ఇంకా అఫీషియల్గా చెప్పలేదు, కానీ ఇప్పుడు మీకు చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ మూవీలో కూడా హీరోయిన్ అంటున్నారు కదా, మీరు హీరోయిన్ ఎలా ఉండేవారు సెట్స్లో? హీరోయిన్ వచ్చేసి నాకు సెట్స్లో ఎప్పుడు నా దగ్గరే ఉండేది. హీరోని కూడా వదిలేసేది. ఎప్పుడు నా వెంటే తిరుగుతూ, నా పక్కనే కూర్చుంటూ, ఎప్పుడు నాతోనే ఆటాడిస్తూ ఉండేది. అందుకే ఈ మూవీలో ప్రిఫర్ చేశాను సార్కి. సార్ ఓకే అన్నారు హీరోయిన్. సూపర్ సార్. ఇప్పుడు మీరు ఈ మూవీ గురించి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా మూవీ డీటెయిల్స్ గురించి చెప్పాలంటే మూవీ February 13th రాబోతుంది. మీరందరూ చూసి మమ్మల్ని గెలిపించాలి. ఈ మూవీతో నాకు ఒక సక్సెస్ కావాలి. నెక్స్ట్ మూవీ కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. చూశారు కదా ఫ్రెండ్స్, మార్క్తో ఇంటర్వ్యూ. మీరు ఇదే February 13th మూవీ రిలీజ్ అవ్వబోతుంది. వెళ్ళి థియేటర్స్లో చూసి హిట్ చేయండి. సూపర్గా ఉంటుంది మూవీ. ఆల్ ద బెస్ట్ సార్.